గైస్ వెల్కమ్ బ్యాక్ ఇన్ మై ఛానల్. నేను తిరుపతికి వెళ్ళినప్పటి నుంచి వీడియోస్ అనేవి పార్ట్ 1 పార్ట్ 2గా అప్లోడ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 4 వీడియో అనమాట. పార్ట్ 3 కావాలంటే ఐకార్డ్లో ప్రొవైడ్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియోలో అయితే మేము తిరుపతిలో ఏమేమి షాపింగ్ చేసామనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుపులో ఫుడ్ ఉండాలి కాబట్టి అన్నప్రసాదం సెంటర్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మేమైతే ఇప్పుడు ఫుడ్ తినేసి షాపింగ్ స్టార్ట్ చేద్దామని. అండ్ లోపలికి ఎంటర్ అయితేనే స్టార్టింగ్లోనే వెంకటేశ్వర స్వామి ఫోటో కనిపిస్తుంది అనమాట. లిటరల్లీ మీరు నమ్ముతారో లేదో అక్కడైతే చాలా క్లౌడ్ ఉంది. అంతమందికి డైలీ ఫుడ్ పెడుతున్నారంటే గ్రేట్ అని అనుకోవాలి. అండ్ మేము వెళ్ళే లోపల ఇస్రాకు పెట్టేసి బెల్లం అన్నం అండ్ దోసకాయ కూర అండ్ చట్నీ కూడా పెట్టేశారు. రైస్, రసం, సాంబార్ కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఫాస్ట్ మోడ్లో పెడుతున్నా, స్పీడ్గా ఏం తినటం లేదు. ఫాస్ట్ మోడ్లో కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. ఫుడ్ తినేసి షాపింగ్ స్టార్ట్ చేద్దాము అని. ఎందుకంటే తిరగాలి అంటే ముందు శక్తి ఉండాలి కాబట్టి తింటున్నాను. ఫుడ్ కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చామన్నమాట షాపింగ్ చేద్దాము అని. అండ్ ఇక్కడ బ్యాగ్స్ అవి చూస్తున్నాము. వాళ్ళేమో ఒక రేట్ చెప్తున్నారు, మేమైతే ఒక రేట్ చెప్పు అంటే అలా బార్గింగ్ చేస్తూనే ఉన్నామన్నమాట. మెయిన్గా ఇలాంటి టెంపుల్స్ దగ్గర మనం బార్గింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుండాలి. మేము నైట్ దర్శనానికి వెళ్ళాం కాబట్టి నైట్ క్లైమేట్ అలా ఉండింది. మీకు ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ చూడండి ఎలా ఉందో. ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది. దేవుణ్ణి అంత మంచులో చూస్తుంటే చాలా బాగా కనిపిస్తున్నాడు. ఇక్కడ మేము దేవుని గుడిలోకి గంట తీసుకుంటున్నాం. మా మమ్మీ బార్గింగ్ చేస్తూనే ఉందన్నమాట. వాళ్ళు చెప్పిన రేట్కి ఎక్కడెక్కడ కుదరటం లేదు. ఫైనల్గా మా మమ్మీ మాట గెలిచి తన చెప్పిన రేట్కే తీసుకున్నాము. అలా తీసుకొని స్ట్రీట్ షాపింగ్ చూస్తున్నాం అనమాట. ఇంకేమేమి కావాలి ఇంటికి అని. అలా వెతికే దారిలో మాకు ఇది నచ్చిందనమాట. మీకు చూపిస్తాను చూడండి. వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇవి ఈ 2లో ఏది తీసుకోవాలని చిన్న కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఇది కావాలి అని మా వాళ్ళు కొట్లాడుతున్నారు ఏది కావాలి అనేసి. ఇవి రెండు వద్దు, నేను సెలెక్ట్ చేసిందే తీసుకుందాము అని నేను ఒక మధ్యలో. అండ్ నేను సెలెక్ట్ చేసింది ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. యాపిల్ షేప్లో ఇది అంటే ఇప్పుడు మోడ్రన్ కదా, బాగా కనిపిస్తుంది. యాపిల్ షేప్లో బాగున్నారు వెంకటేశ్వర స్వామి అని నేను అది తీసుకుందామని నేను. అండ్ ఫైనల్గా మేము ఏం తీసుకున్నామంటే నేను మెచ్చుకునిందే తీసుకున్నాం అనమాట. యాపిల్ షేప్లేది వాళ్ళిద్దరిది ఒప్పుకోలేదు. ఇక్కడైతే కీ చైన్ పైన కట్ట పైన మన నేమ్ని చెక్ ఇస్తారనమాట. నాకు తెలిసి ఒక కీ చైన్కి 150 ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. 250 అంటమా. నాకు ఈ మోడల్ వాడలేదు, ఈ సిల్వర్ మోడల్ ఎంతనా ఇది? అయ్యో అందరూ 180 అంట. నాకు ఆ మోడల్ లేదు. మళ్ళీ 60 రూపాయలు పైన పెట్టాము. అన్న 120 ఇస్తాను. 100 ఇస్తాంలే. 100 అని చెప్పేది 120 మళ్ళీ దీనికి 120 మళ్ళీ ఆ మోడల్ దీనికి ఎక్కువ మళ్ళీ 120 లేదన్న 100 సరిపోతుంది. దీనికి 100 సరిపోతుంది. అయితే ఆ వాచ్ తీసుకోలేదు మా మమ్మీ. ఎక్కడ ఒప్పుకోవటం లేదనమాట. మా మమ్మీ చెప్పిన రేట్కే వాళ్ళు ఇవ్వాలి అని. వాళ్ళు కూడా ఏ రేట్కి ఒప్పుకోవటం లేదు కాబట్టి మేము తీసుకోలేదు. అది ఓన్ వాయిస్ పెట్టాను. ఎందుకనంటే మేము ఎలా బార్గింగ్ చేస్తాం ఏంటి అనేది మీకు తెలుస్తుందని ఆ వీడియో పెట్టడం జరిగింది, ఆ క్లిప్ అనేది. అండ్ ఎవరు బ్యాడ్గా అనుకోవద్దండి. అండ్ అలానే స్ట్రీట్ షాపింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకో దగ్గర కూడా సేమ్ అలాంటివే కనిపిస్తుంటే చూస్తున్నాను. అండ్ మెయిన్గా ఇలాంటి టెంపుల్స్ దగ్గర ఇలాంటి పూలు, ప్లాస్టిక్ పూలు ఉంటాయి కదా, మనం ఇక్కడ తీసుకుంటే చాలా తక్కువ పడితే మన ఊర్లలో తీసుకునే దాన్ని బట్టి కన్నా ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి మనకి వస్తాయి అనమాట. దీనికి కంటిన్యూషన్ పార్ట్ 5 వీడియో ఉంటుంది.